హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో కంటెంట్ ఏంటంటే, మీరు ఎలాంటి కర్మలో ఉన్నారు, ఓకేనా? మీరు ఎలాంటి పాత్రలో ఉన్నారు, మీరు ఏం ఫేస్ చేస్తున్నారు, మీరు ఎలా మారబోతున్నారు, మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మీ పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారనేది చూద్దాం, ఓకేనా? కర్మ అనగానే ఒక వ్యక్తి రాక కర్మే, ఒక స్నేహం ఒక కర్మే, ఓకేనా? ఒక పరిచయాలు అంటే ఏ పరిచయం లేకుండా, ఏ రీజన్ లేకుండా పరిచయం కాదు. రీజన్ లేకుండా ఒకరొకరు జీవితంలోకి రారు, ఓకేనా? ఏదో ఒక రీజన్ ఉంటేనే పలానా వాళ్ళ లైఫ్లోకి వస్తారు. ఒక రీజన్ పర్పస్ ఉంటేనే నేను టారో రీడర్ అయ్యాను, ఓకేనా? హీలింగ్ కోచ్ అయ్యాను. సో ఎనీవే, ఏదైనా కూడా మనం ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వటం, విషయాన్ని తెలుసుకునటం, బ్యాలెన్స్గా ఉండటం, ప్లజెంట్ని ఫీల్ అవ్వటం, ఓకేనా? ఇలా యాక్చువల్గా టారో అంటే జాతకాలు అనుకుంటారు, ఏదో సంథింగ్. కానీ దయచేసి ఒక్కరు ఏదో తప్పుగా మాట్లాడారు అని అందరినీ తప్పు పెట్టద్దు, ఓకేనా? టారో అంటే ప్లెజెంట్ మీ సిచ్యువేషన్ని తెలియజేసేది, మీకు గైడెన్స్ ఇచ్చేది, మిమ్మల్ని హీల్ చేసేది, మీరు ఎలాంటి పాత్లో వెళ్ళాలి అని తెలియజేసేది, ఓకేనా? మిమ్మల్ని మార్చేది టారో. నమ్మితే నమ్మినట్టుగా, లేదనుకుంటే లీవ్ ఇట్. ఇది ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎవరిలో ఎంత సబ్జెక్ట్ ఉందనేది ఎవరిది వాళ్ళకే తెలుసు. బట్ ఎవరిని ఇక్కడ తక్కువ చేసి అనడం కాదు, కానీ ముందు విషయం తెలుసుకోవాలి. విషయం తెలుసుకున్నాకే అసలు అనాలి. అసలు ఎదుటి వాళ్ళని అనాల్సిన జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా? ప్రజెంట్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, ఓకేనా? గెట్ రెడీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు. మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. ప్రజెంట్ మా వ్యూవర్స్ ఎలాంటి కర్మలో ఉన్నారు? ఎలాంటి కర్మలో ఉన్నారు చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు. మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. ప్రజెంట్ మీరు ఎలాంటి కర్మలో ఉన్నారు? ఓకే, అర్థమైపోయింది. ప్రజెంట్ కొన్ని సినారీస్ ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ల నుంచి రాబోతున్నారు. మరి కొంతమంది సినారీస్ వెళ్ళబోతున్నారు, ఓకేనా? ఒక ప్రజెంట్ ఎస్ సూపర్ హీల్ అవుతున్నారు, లెసన్ నేర్చుకుంటున్నారు. మీరేంటో సబ్జెక్ట్ అనేది మీకు అర్థమైపోతుంటుంది, ఓకే? ఒక ప్లజెంట్, ఒక మౌనం, ఒక దీక్ష, ఒక తపస్సు, ఇలా, ఓకేనా? సో చూద్దాం. ఇక ఒకే సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయే కర్మ కొందరికి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? అది కొంతమందికి కొన్ని సినారీస్కి అయితే కంప్లీట్గా బయటపడుతున్నారు ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో నుంచి. చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, మా వ్యూవర్స్ ఎలాంటి కర్మలో ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి కర్మలో నుంచి బయట రాబోతున్నారు, ఏది మొదలవుతుంది, ఏది ఎండ్ అవుతుంది చెప్పండి యూనివర్స్. శ్రీమాత్రే నమః. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, మా వ్యూవర్స్ ఎలాంటి కర్మలో వెళ్ళబోతున్నారు, ఎలాంటి కర్మలో ఉన్నారు? శ్రీమాత్రే నమః. ఓకే, డెస్టినీ టైం వచ్చేసింది మీకు. సూపర్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. చాలా లెసన్ నేర్చుకున్నారండి. గుడ్ కర్మ స్టార్ట్ అయింది మీకు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా. 8888 అని అఫర్మేషన్ రాయండి. కర్మ కంప్లీట్గా ఎండ్ అవుతుంది, ఓకేనా? విక్టరీ సాధిస్తారు. 6666 అని అఫర్మేషన్ రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఇలా చూడండి, మీకు తెలియకుండానే ఒక పెయిన్ ఎండ్ అయిపోయింది, ఓకేనా? ఒక పెయిన్ ఎండ్ అయిపోయింది. ఒక మానసికంగా చాలా 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 అలసిపోయారు మీరు. మీతో మీకే యుద్ధం. ఇలా చూడండి ఎలా వచ్చాయో చూడండి. ఒక్క సైకిల్ ఎలా స్టార్ట్ అయిందో చూడండి. ఇలా చూడండి ఎలా కార్డ్స్ మాట్లాడుతున్నాయో.
మీకు మొన్నటి వరకు, ఓకేనా, మొన్నటి వరకు బహుశా మీకు డెస్టినీ టైం స్టార్ట్ అయ్యి కూడా మినిమం మీ లైఫ్లో ఒక గుడ్ కర్మ స్టార్ట్ అవుతుందంటే ఒక 8 వీక్స్ నుంచి మీలో చేంజెస్ వచ్చేసాయి. ఎస్ఆర్నో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడమా. చాలా మట్టుకు మీ లైఫ్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. ఓకే, మెంటల్గా పీస్ లేదు, గొడవలు, చాలామంది ఇన్వాల్వ్మెంటు, మాటలు అనటం, మిమ్మల్ని అబ్యూజ్గా మాటలు అనటం, మిమ్మల్ని బాధ పెట్టడం, నిందలు మోయటం, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రిలేషన్లోకి వెళ్ళటం, ఆ రిలేషన్లో ఒక లెసన్ నేర్చుకునటం, ఆ రిలేషన్లో ప్రశాంతత లేదు, మీరే ఇన్వెస్ట్ చేయటం, ఆ రిలేషన్ ఒక వ్యక్తి వెనకాల పడి అంటే వ్యక్తి వెనకాల పడ్డారా, లవ్ కోసం కావాలనుకున్నారా, ఆ వ్యక్తి కావాలనుకుంటున్నారు, ఆ వ్యక్తి ద్వారా మీరు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా, ఇలా జరిగింది మీ లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. అలా ఉంటుంది జీవితం అంటే. ఇలా పెట్టేసేద్దాం, మళ్ళీ కరెక్ట్గా పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. సో అదంతా పెయిన్ అంతా ఎండ్ అయిపోయింది. మీరు మళ్ళీ లైఫ్లో చాలా మట్టుకు మీకోసం మీరు ఆలోచించుకోవటం స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, స్టార్ట్ అయిపోయింది. మీకేం కావాలి, మీకు ఏది పట్టుకోవాలి, ఏది వదలాలి అనేది ఆలోచించుకున్నారు. ఓకేనా, గ్రోత్, అబండెన్స్, మనీ, హెల్త్. ఓకే, మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. మీ లైఫ్లో మీరు ఒక ప్లెజెంట్ని అయితే ఫీల్ అవుతున్నారు. ఓకేనా, గుడ్ కర్మ, ఇది ప్రజెంట్ మీ కర్మ. ఓకేనా, సో డెస్టినీ టైం వచ్చేసేసింది. 8 అంటేనే కర్మ. ఓకేనా, ఆ కర్మలో నుంచి మీరు బయటకు వచ్చేసారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మనం అనుకుంటాం ఏంటి టైం ఇంకెన్నాళ్ళు, ఎంతకాలం అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ ది నెక్స్ట్ 6 వీక్స్లో మీకు ఇంకా ప్లెజెంట్, ఇంకా ప్రశాంతం, నిశ్శబ్దత, హాయిగా ప్రశాంతంగా జీవితంలో సక్సెస్ వైపు వస్తుంటారు. క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి అని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీరు సెల్ఫ్ హీలింగ్ అవ్వటం కానీ, మీరు ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ, ఓకేనా, మీ మనసులో ఉన్న వ్యక్తి అనేది మీతో కమ్యూనికేషన్ ఒకవేళ చేసుంటే, ఆ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకొని ఉండుంటే, మీ వాల్యూ తెలుసుకొని మిమ్మల్ని చాలా మట్టుకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంచబోతున్నారు. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కపోతుంది. ఎందుకు అని అంటే మీ మనసు కూడా, మీ అంతరాత్మ కూడా చెప్తుంది ఇలా జరగబోతుందని. మీ మధ్యకాలంలో మీరు ఇంట్యూషన్ పవర్ పెంచుకున్నారు. చూసేవాళ్ళు టారో రీడర్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. ఓకేనా, చూసిన జెండర్ని బట్టి తీసుకోండి. అయితే మీకు తెలుస్తుంది ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు, బ్యాలెన్స్గా ఉంటున్నారు, మీకు ఎలా ఉండాలో అర్థమవుతుంది, మీరు ఒక లెసన్ నేర్చుకుంటున్నారు, కంప్లీట్గా హీల్ అవుతున్నారు. సముద్రాన్ని ఈది ఒడ్డుకొస్తే ఎంత ఒక ప్రశాంతత ఉంటుందో అలాంటి ప్రశాంతత ఉంటున్నారు. అబండెన్స్ మీ లైఫ్లో, లవ్, కేరింగ్, చాలా హుందాతనంగా ఉండబోతున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ప్రజెంట్ మీరు ఇలాంటి కర్మలో ఉన్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో కొందరేమో వెళ్ళబోతున్నారు. ఒక సినారియో కంప్లీట్గా ఇంకొక సినారియో వచ్చేసేసి బయటకు రాబోతున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఏం రాబోతుంది, ఎలాంటి కర్మ రాబోతుంది, ఎలాంటి కర్మలో ఉన్నారు, మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? ఎస్, ఏంజల్స్ కూడా ఎస్ అని చెప్తున్నారు. గుడ్ కర్మ స్టార్ట్ అవుతుందంట. ఓకేనా, బిగ్ హ్యాపీ చేంజ్. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. ఆల్రెడీ మీరు హీల్ అవుతున్నారు. మీ ఇంట్యూషన్ చెప్తుంది మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది. గతంలా లేదు, ప్రజెంట్లో చాలా 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 అబండెన్స్. ఓకే, మనీని అట్రాక్షన్ చేస్తున్నారు, సెల్ఫ్ లవ్లో ఉంటున్నారు. ఇంతకుమించి ఏం కావాలి చెప్పండి? ఎవరు మిమ్మల్ని తక్కువ చేశారో వాళ్ళ ముందు మీరు ప్రూవ్ చేసుకునే టైం వచ్చేసేసింది. ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎట్టకేలకు మీరు బాగుంటే చాలు. ఓకేనా, అది మనం అనుకుంటాం వాళ్ళకు ఏదో నేను చూపిస్తాను, వీళ్ళకి ఏదో చూపిస్తాను. ఎవరికి ఏం చూపిస్తే? మీరు తినకపోతే వాళ్ళు ఏమైనా వచ్చి పెడతారా? మీకు లేకపోతే వాళ్ళు ఏమైనా పెడతారా? మీరు బాధలో ఉంటే ఓదారుస్తారా? ఇంకా నవ్వుతారు, హేళనగా చేస్తారు. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాదు, మీకోసం, మన కోసం మనం మారాలి, మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి, మనం స్ట్రిక్ట్గా ఉండాలి, మనకేం కావాలో దాన్ని పట్టుకోవాలి, ఏది వద్దో దాన్ని వదిలేయాలి. ఓకేనా, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అన్న వాళ్ళకందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, బాధ పెట్టిన వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, లెసన్ నేర్పించిన వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వస్తేనే కదా మీరు ఇలా ఈ రోజునాడు ఇలా ఉన్నది. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారు చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారు చెప్పండి యూనివర్స్.
మెజిషియన్ ఎనర్జీ తెస్తాను. 24/7 వాళ్ళ లైఫ్లో బ్రైట్ ఫ్యూచర్ కావాలి, వాళ్ళు అనుకున్న లైఫ్ కావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్. మరి ఎవరి విషయంలో సక్సెస్ రావాలి, ఎవరితో సక్సెస్ కావాలి, ఎవరితో రిలేషన్ కావాలని చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారు? మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారు? థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓకే, సన్ వచ్చేసింది, స్ట్రెంత్ వచ్చేసింది. ఓకే, మీ పర్సన్ కూడా గుడ్ కర్మ స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ కొన్ని సినారియోస్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, సెకండ్ ఛాన్స్గా రాబోతుంది మీ వ్యూవర్స్కి, మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ అనేది రాబోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఈ వ్యక్తి శని భగవానుడు లెసన్ నేర్పించారు. మనిషిలో వాల్యూ ఏంటో తెలుసుకుంటున్నారు. ఓకేనా, రిలేషన్ వాల్యూ ఏంటో తెలుసుకుంటున్నారు. లైఫ్లో కొత్తదనం కావాలి అని కోరుకుంటున్నారు. ఓకేనా, మీ పర్సన్ కూడా చాలా మటుకు విరిగి నలిగిన హృదయంతో ఉన్నారు. ఓకేనా, సో అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఒక సినారియో. ఇంకొక సినారియో, మీ పర్సన్ వేరే లైఫ్లో వెళ్ళేసేసి మ్యారేజ్ చేసుకొని, ఓకేనా, ఆ మ్యారేజ్ చేసుకున్న పర్సన్తో చాలా మట్టుకు డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉండటం వల్ల ఆ రిలేషన్లో ప్రశాంతత రావాలని చెప్పేసానని ప్రతి క్షణం వాళ్ళ లైఫ్లో ప్రశాంతత కావాలా, అబెండెన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఓకేనా, ఒక సినారియో. ఇంకొక సినారియో, ఈ పర్సన్ కంప్లీట్గా మీతో లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీతో ఒక లైఫ్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా లాంగ్గా ఎక్కడికైనా వెళ్ళేసి లైఫ్లో ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అంటే ఓవరాల్గా ఈ పర్సన్కి కూడా గుడ్ కర్మ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ పర్సన్ మీ మెచ్యూరిటీతనం చూస్తున్నారు, మీరు మారిన విధానం చూస్తున్నారు, మీ ముందుకు రావడానికి ఈ పర్సన్ భయపడుతున్నారు. ఈ పర్సన్కి ఒక సినారియో కంప్లీట్గా అంటే వైఫ్ లేకుండా, హస్బెండ్ లేకుండా ఉన్న సినారియో, ఓకేనా, కనపడుతుంది ఇక్కడ. వాళ్ళకు సెకండ్ ఛాన్స్ కోసం మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి. ఓకే, మీరు అవకాశం ఇస్తే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. అయితే మీరైనా సింగిల్ వేరియంట్ ఉండొచ్చు, మీ పర్సన్ అయినా సింగిల్ వేరియంట్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఒక నిశ్శబ్దత అనేది మీ ఇద్దరి మధ్య అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ, మీ పర్సన్ మధ్య మీ మధ్య. కానీ ఒక సినారియో మటుకు ఇద్దరి మధ్య నిశ్శబ్దత ఉన్నా కూడా మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అయ్యి మీరు కావాలని చెప్పింది లేదు, మీ పర్సన్కి మీరు తను కావాలని చెప్పింది లేదు. ఓకేనా, కానీ సైలెంట్ వార్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. కానీ ధైర్యం అనేది ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ అనేది రాబోతుంది. మీతో వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పబోతున్నారు. మీతో ఒక అందమైన జీవితం అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మిమ్మల్ని ప్రశాంతంగా ఒక కొత్త జీవితం వైపుకి అయితే తీసుకెళ్ళడానికైతే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. దయచేసి తిట్టుకోకండి. ఈ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా అదర్ రిలేషన్లో ఉన్న ఈ వ్యక్తి ఆ పర్సన్తో ఒక ప్రశాంతమైన జీవితం, ఒక జీవితం అనేది మొదలు పెట్టబోతున్నారు. ఓకేనా, వ్యాన్స్తో ఈ పర్సన్లో జీవితంలో వాళ్ళకు ఒక కొత్త జీవితం రాబోతుంది, అబండెన్స్ రాబోతుంది, మనీ రాబోతుంది. ఇది మీ పర్సన్ది ఎవరి ఎనర్జీయో కానీ చూసుకోండి. ఓవరాల్గా ఇక్కడ 6 అనే నెంబర్ ఎక్కువగా కనపడుతుంది. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు, కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా, చూసుకోండి. అయితే ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయడానికి చాలా ధైర్యంగా 6 డేస్లో ఈ పర్సన్ కమ్యూనికేషన్ కూడా చేస్తాడు. ఇక కర్మ విషయానికి వచ్చేసేస్తే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావటం, ఒక లెసన్ ఆ పర్సన్ ద్వారా మీరు లెసన్ నేర్చుకునటం, మీ పర్సన్ మీ ద్వారా ఒక లెసన్ నేర్చుకుంటాం. ఓవరాల్గా అయితే ఇద్దరు ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు. కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. గుడ్ కర్మ స్టార్ట్ అవబోతుందండి. ఓకేనా, గుడ్ కర్మ స్టార్ట్ అవబోతుంది.
ఈ పర్సన్ ఒక 6 డేస్లో 6 వీక్స్లో, ఈ పర్సన్ 4 వీక్స్ 4 డేస్లో కమ్యూనికేషన్ చేయబోతున్నారు. తొందరగా కమ్యూనికేషన్ రాబోతుంది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారు, మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మళ్ళీ ఈ పర్సన్ది కూడా ఎస్ఏ వచ్చేసింది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా? మీ పర్సన్ జీవితంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. ఈ పర్సన్ మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు ఎంత ప్లెజెంట్లో ఉన్నారో మీ పర్సన్ కూడా అదే ప్లెజెంట్లో ఉన్నారు. కానీ మ్యాచ్ అయిందండి మీ ఆరా, మీ పర్సన్ ఆరా. డెఫినెట్గా ఈ వ్యక్తి మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహ, ధనురాశి. ఓకేనా? ఎస్. వృషభం, కన్య, మకర రాశిలో అయి ఉండొచ్చు. కానీ డెఫినెట్గా మీకు ఎస్ వచ్చేసింది, మీ పర్సన్కి ఎస్ వచ్చింది. అంటే ఓవరాల్గా కంప్లీట్గా ఒక గుడ్ కర్మ అనేది మీ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో అయితే మొదలైంది. అంటే నెగిటివ్గా వస్తే మీ పర్సన్కి బాగుండు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఎప్పుడు ఎవరిని వాళ్ళ వల్ల మీరు గాయపడినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం తిట్టకండి. తిట్టడం వల్ల అసలు అక్కడ మీకే ఇంకా బ్యాడ్ కర్మని అవుతారు. అది చెప్తున్నాను కదా, ఏ కారణం లేకుండా ఎవరెవరి జీవితంలోకి రారు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి. ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు, ఒక ప్లెజెంట్ని ఫీల్ అవుతున్నారు. మనము ఏదైనా ఒక లెసన్ నేర్చుకోవాలి అనుకుంటే పరిగెత్తడం ఆపేసేస్తాం. నిజమేంటో తెలుసుకుంటాము, డెప్త్కి వెళ్తాము. ఓకేనా? ఆగుతాము. ఆగి ఆలోచించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఓకేనా? ఆగి ఆలోచించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ లైఫ్లో మీకు యూనివర్స్కి గిఫ్ట్ ఇవ్వబోతుంది. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కబోతుంది. కళ్ళ ముందున్న సంతోషాన్ని కాలదన్నుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న అవకాశాన్ని మీరు దాన్ని చూడట్లేదు. ఓకేనా? జరిగిపోయిన దాని గురించి కొన్ని సినారియోస్కి ఆలోచిస్తున్నారు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే వృధా ప్రయాస. ఓకేనా? కానీ మిమ్మల్ని వెతుక్కుంటే ఒక సంతోషం రాబోతుంది. యూనివర్స్ మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు. మీరు ప్లెజెంట్లో ఉండబోతున్నారు. మీకు మీ మనసు చెప్పుతుంది, నేను పడిన కష్టానికి ఫలితం నాకు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడని మీరు ఎంత నమ్ముతున్నారో అంత బిలీవ్ చేయండి. గుడ్ కర్మ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకేనా? చూడండి, ఇలా సన్న కూడా వచ్చేసారు. గుడ్ కర్మ 4444 కింద అఫర్మేషన్ రాయండి. మీకు గుడ్ కర్మ స్టార్ట్ అయింది. ఓకేనా? కానీ ఎంత సంతోషం అనేది మీ జీవితంలో ఉన్న ఆ సంతోషాన్ని ఆహ్వానించలేరు కొంతమంది. ఎందుకు అంటే గతం నుంచి బయటకు రాలేకపోతుంటారు అన్నట్టు. ఆ గతాన్ని వదిలేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండబోతున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎస్, ఇఫ్ యూ బిలీవ్ మీ. ఓకే? మీరు నమ్మండి. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకేనా? సో డెఫినెట్గా నేను చెప్పే దాంట్లో నిజం ఉంది, వాస్తవం ఉంది. నమ్మండి. మీరు బిలీవ్ చేస్తేనే కదా ఏదైనా జరిగేది అద్భుతం. సో ఇది మీరు ఎలాంటి కర్మలో ఉన్నారు, మీ పర్సన్ ఎలాంటి కర్మలో ఉన్నారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.